దేవునికి మహిమ కలుగును గాక. మరొక పునరుద్ధాన దినం ఈ విధంగా ప్రభుని ఆరాధించుకుని దేవుని వాక్యమైన అవకాశాన్ని ప్రభు అందించినందుకు దేవుని స్తుతిస్తూ, మరి మీ అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి కష్టకాలంలో దేవుని మందిరానికి మీరు రాలేకపోయినప్పటికీ ఎవరి గృహాల్లో వారు ఉండి దేవుని ఆరాధించుకుని ఉండగా దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మ శక్తి చేత మనందరూ నింపి రాబో దినాలలో దేవుని మహిమ కొరకు మనను బలపరిచి నిలబెట్టుకుని వాడుకుంటాడని నేను నమ్మొచ్చు. ఆ దేవునికి మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మరి దేవుని వాక్యంలో కొన్ని విషయాలు ధ్యానం చేసుకునే ముందుగా ఈ కాలములకు దేవుని యొక్క వాక్యములో కీర్తన భాగంలో 43వ కీర్తన ఒక వచనాన్ని ముందుగా నేను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. 43వ కీర్తన 5వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంది. మనము కృంగని స్థితిలో ఉన్నప్పుడు, మరి భయపడే స్థితిలో ఉన్నప్పుడు, శ్రమలతో కష్టాలతో మనము మరి నిరుత్సాహ పరిస్థితికి సాధన తీసుకుని పోతున్న సమయాలలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఆ వాక్యం ద్వారా మనము బలపరచబడే అవకాశం ఉంది. ఈ కీర్తన 43వ కీర్తన మనం చూస్తూ ఉన్నప్పుడు, మరి ఈ కీర్తనకారుడు తనకు వచ్చిన శ్రమను గురించి దేవునికి మొరపెడుచు, నీవు నాకు దుర్గమైన దేవుడవు, నన్ను త్రోసివేసిదివేమి అని ఇక్కడ కలిగిన శ్రమను బట్టి, దేవా నీవు నన్ను త్రోసివేసి ఉన్నావేంటి, నన్ను విడనాడి ఉన్నావేంటి అని మరి ఇక్కడ దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అయితే ప్రియులారా, తర్వాత 4వ వచనం మనం చదివినట్లయితే ఇక్కడ ఒక మాట రాయబడింది. అప్పుడు నేను దేవుని బలిపీఠం వద్దకు, నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరును. దేవానా దేవా సితారా వాయించు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఇక్కడ అంతా ఉన్నాడు, నేను దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశం లేకపోతా ఉంది. ఆనంద సంతోషాలు కలుగజేసే దేవుని యొద్దకు చేరుకుని, ఆయన సన్నిధిని చేరుకుని, ఆయన బలిపీఠం దగ్గర చేరుకుని ఆయనను స్తుతించే అవకాశం లేకపోతా ఉంది. కాబట్టి ప్రభువా, నన్ను త్రోసివేసేవేంటి, మరోసారి నన్ను దర్శించి నీ యొద్దకు వచ్చి నిన్ను స్తుతించి ఆనంద సంతోషాలు పొందుకునే అవకాశం నాకు దయచే ప్రభు అని ఇక్కడ కీర్తనకారుడు దేవునికి మొరపెట్టుకుంటూ ఉన్నాడు. అదే కాకుండా కష్ట సమయంలో తన ప్రాణంలో తను చెప్పుకుంటూ ఉన్నాడు. 5వ వచనంలో మనం చదువుకుందాం, చూడండి, చదవండి. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించెదను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ కృంగిన స్థితిలో, శ్రమ కాలంలో, కష్టకాలంలో దేవుని బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పించుకుని దేవుడిచ్చే ఆనంద సంతోషాలు పొందుకోలేని స్థితిలో ఈ కీర్తనకారుడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. హల్లెలూయా. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. ఈ కష్టకాలంలో ప్రియమైన దేవుని జనాంగమా, మనం దేవుని యందు నిరీక్షణ ఉంచినట్లు మన ప్రాణంతో మనం చెప్పుకోవాలి. దావీదు తన యొక్క జీవితంలో అనేక సార్లు తన ప్రాణంతో తను మాట్లాడుకుంటూ ఉంటాడు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా తనను సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకమని 103వ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా దేవుని స్తుతించే సమయంలో దేవుని స్తుతిస్తూ తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. కష్టకాలంలో కూడా తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. ఏమని? నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయన నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. ఎంత గొప్ప నిరీక్షణతో కూడిన మాటలు దావీదు తన ప్రాణంతో చెప్పుకుంటాడు. చూడండి, మనం కూడా ప్రియులైన దేవుని బిడ్డలారా, ఇటువంటి శ్రమ కాలంలో, కష్టకాలంలో నిరీక్షణ కలిగి జీవించడానికి మనం ప్రయత్నం చేయాలి. మన ప్రాణాలను మనమే బలపరుచుకుంటూ ఉండాలి. దేవుని యందు నిరీక్షణను బట్టి మనము దేవుని మాటలు మన ప్రాణంతో చెప్పుకోవాలి. కొన్నిసార్లు మనం ఆలోచించి మన ప్రాణంతో మనం చెప్పుకుంటాం, ఎందుకు ఈ జీవితం, చాలులే, ఇంకా చాలు, ఈ శ్రమ నేను భరించలేను, ఈ కష్టాన్ని నేను భరించలేను, ఈ వేదన నేను భరించలేను, చనిపో ప్రాణమా చనిపో అని చెప్పుకుంటా ఉంటాం. కానీ దేవుని బిడ్డలమైన మనం, నిరీక్షణ కలిగిన మనము, దేవుని విశ్వాసం కలిగిన దేవుని బిడ్డలంగా మన ప్రాణాలతో మనం ఏం చేయాలంటే, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. నో, కృంగవలసిన పని లేదు, తొందరపడాల్సిన పని లేదుగా. దేవుని యందు నిరీక్షించు. ఎందుకంటే ఆయనే నీకు కష్టలను తొలగించి, ఆపదలను తొలగించి ఆనంద సంతోషం ఇచ్చే దేవుడు. కాబట్టి దేవుని నిరీక్షించము అని మన ప్రాణంతో మనం చెప్పుకొని, నా రక్షణకర్త అయిన దేవుని ఇంకను నేను ఆయనను స్తుతించదను. కాబట్టి ఎల్లప్పుడూ కూడా దేవుని స్తుతించడం ద్వారా ఈ కష్టకాలంలో, శ్రమ కాలంలో మనము జయ జీవితాన్ని పొందుకోగలుగుతాం. హల్లెలూయా. ఈ నిరీక్షణతో కూడిన మాటలను మనం ధ్యానం చేసుకుంటూ ఈ వారానికి లేదా ఈ దినానికి కొన్ని వాక్యాలు మనం దేవుని గ్రంథం నుంచి జ్ఞాపకం చేసుకుందాము. మరి లాక్డౌన్ ఈ దినాలు, ఈ లాక్డౌన్ దినాలలో మరి ఎవరికి వారి యొక్క గృహాలలో ఉండి బయటకు రాకుండా మన మీదకి వచ్చిన భయంకరమైన కరోనా వైరస్ను దూరపరుచుకోవాలని ప్రభుత్వం వారు మనకి సెలవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు ఈ యొక్క గదిలోనే ఉండడం, ఇంట్లోనే ఉండడం, మనము ఒంటరిగా ఉండడం, ఈ విషయాలు దేవుడు కూడా మనకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉండడానికి అప్పుడప్పుడు నియమిస్తూ ఉన్నాడు. బైబిల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ లాక్డౌన్ అనేది, లేదా మనము మన గృహాలలోనే ఉండడం అనేది శారీరకంగాను, మరి ప్రత్యేకంగా ఆత్మీయంగాను ఎంతో ఆశీర్వాదకరమైన సంగతిగా మనము బైబిల్లో గ్రహించగలుగుతున్నాం. ఈ దినాన మరి గదిలో ఉన్న కొంతమంది వ్యక్తులు వారు ఏం చేశారు, దాని ద్వారా ఎటువంటి ఆశీర్వాదాన్ని పొందుతున్నారన్న విషయాలు మనము ధ్యానం చేసుకుందాం. యేసుప్రభువు వారు కూడా మరి మనం ప్రార్థన చేయనప్పుడు మనం ఎలా చేయాలి అన్న విషయాన్ని, లాక్డౌన్ చేసుకోవాలన్న విషయాన్ని ఎప్పుడో ప్రభువారు చెప్పడం జరిగింది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ఈ విధంగా రాయబడి ఉంది. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవునికి మహిమ కలుగునుగా. చూడండి, ఇక్కడ ప్రభువు ఏం చెబుతున్నారు, నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూచుచున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. చూసారా, ఈ యొక్క లాక్డౌన్ దినాల్లో మనకు దేవుని వాక్యం నెరవేర్చడానికి ఎంత మంచి అవకాశం ఇస్తా ఉన్నాయో మనం గ్రహించుకోవాలి. యేసుప్రభువు వారు ఎప్పుడో ఈ మాటలు చెప్పారు. ఏమని చెప్పారు? ప్రార్థన చేయనప్పుడు గదిలోకి వెళ్ళి తలుపు వేసుకో, తండ్రికి ప్రార్థన చేయి. ఈ దినాల్లో మనం అదే కదా చేస్తా ఉన్నాం, అదే చేయాలి. మన గదిలో ఉండి మనం తలుపులు వేసుకుని రహస్యమందు మనకు మరి పరమ తండ్రి చూస్తూ ఉన్నారు, మన ప్రార్థనలు వింటూ ఉన్నారు. కాబట్టి ఆయనకు మనం ప్రార్థన చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ప్రియులారా, ఏం చేస్తూ ఉన్నారు?
ఎందుకు మమ్మల్ని ఈ గదిలో బంధించేశారు, ఎందుకు మమ్మల్ని ఈ గృహాల్లో బంధించేశారు, ఈ ప్రభుత్వం సరైన పని చేయట్లేదు అని మనం అనుకుంటాం. కానీ ప్రియులారా, అది కాదు సరైన ఆలోచన. దేవుని వాక్య ప్రకారంగా కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ నాశనకరమైన తెగుల నుంచి మనం తప్పించుకోవడానికి, రక్షింపబడడానికి మనం ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఏ విధంగా చేయాలి అని ప్రభు చెప్తా ఉన్నారు. మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి రహస్యములు చూచిన తండ్రిని మీరు ప్రార్థన చేయడం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు చెప్పిన ఈ యొక్క వాక్యానికి అనుగుణమైన వాక్యము అంటే శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు మనం చేయవలసిన పనిని వచ్చిన వాక్యము యెషయా గ్రంథంలో కూడా మనము చదువుకోగలుగుతూ ఉన్నాం. ఈ యొక్క కరోనా వైరస్ బారిన పడిన యొక్క దినాలలో క్రైస్తవ లోకమంతా కూడా ఈ వాక్యాన్ని ఎక్కువగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నీవు వెళ్ళి నీ అంతఃపురములలో ప్రవేశించుము, నీవు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఉగ్రత తీరిపో వరకు కొంచెం సేపు దాగి ఉండుము. ఈ వాక్యం బట్టి మనం చూస్తూ ఉన్నప్పుడు ఉగ్రత తీరిపో వరకు నీవు తలుపు వేసుకుని నీ గదిలో కొంచెం సేపు దాగి ఉండుము. దీనికి అనుగుణంగా ప్రభువారు కూడా నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థన చేయి. చూడండి, చక్కటి వాక్యాలు దేవుడు మన యొక్క గ్రంథంలో, పరిశుద్ధ గ్రంథంలో రాసి ఉంచాడు. పాత నిబంధనలో చూస్తూ ఉన్నాం, క్రొత్త నిబంధనలో చూస్తూ ఉన్నాం. నీ గదిలో ఉండి నీవు కొంచెం సేపు దాగి ఉండి చేయవలసిన పని ఏంటి? ప్రార్థన చేయి. నీ గదిలో ఉండి దాగి ఉండి ప్రార్థన చేయి. అంతేగాని ఈ ఉగ్రతను తప్పించుకోవడానికి నువ్వు వెలుగులకు రాకూడదు, నువ్వు బయట తిరగకూడదు అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తాం. కాబట్టి ప్రియులారా, మనము గదిలో దాగి ఉండి దేవునికి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో పాత నిబంధన గ్రంథంలో మరి 2 విషయాలు మీరు జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నారు. తలుపులు వేసుకొని వారు చేసిన పనిని గురించి మనము జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి నడిపిస్తున్న దినాలలో మోషే తర్వాత యెహోషువ నాయకత్వం మనం చూస్తూ ఉన్నప్పుడు వారు యెరికోను వేగు చూడడానికి ఇద్దరు పంపించారు. అయితే యెరికోను వేగు చూస్తున్న సమయంలో అక్కడ రాహాబు అనే వేశ్యను అక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ రాహాబు అనే వేశ్య ఈ వేగుల వారిని ఆ యొక్క మిద్దె మీద దాచిన సందర్భంలో అప్పుడు ఆ వేగుల వారు రాహాబు అనే వేశ్యతో ఈ మాటలు చెప్తూ ఉన్నారు. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 17 నుంచి 19 వరకు ఈ విధంగా రాయబడి ఉంది. చదువుకుందాం. ఆ మనుష్యులు ఆమెతో ఇట్లనిరి, ఇదిగో మేము ఈ దేశమునకు వచ్చువారము గనుక నీవు మా చేత చేయించిన ఈ ప్రమాణము విషయమై మేము నిర్దోషులమగునట్లు నీవు మమ్మను ఉంచిన ఈ కిటికీకి ఈ ఎర్రని దారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారందరినీ నీ వెంట చేర్చుకొనుము. నీ ఇంటి ద్వారంలో నుండి వెలుపలికి వచ్చేవాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. మేము నిర్దోషులమగుదుము. అయితే నీ యొద్ద నీ ఇంటనున్న ఎవనికే గాని ఏ అపాయమైనను తగిలి ఎడల దానికి మేమే ఉత్తరవాదరము. దేవునికి మహిమ కలుగునుగా. ఎంత చక్కగా ఈ వేగుల వారు రాహాబుతో ఈ గొప్ప విషయాలు చెప్తూ ఉన్నారు. నీవు నీ ఇంటి ద్వారం వద్ద నుండి వెలుపలికి రాకూడదు. ఆ సమయంలో నీ గృహంలో, నీ ఇంట్లో నీ తల్లిదండ్రులు కానీ, నీ అన్నదమ్ములు కానీ ఎవరైతే ఆ ఇంట్లోనే ఉంటారో వారు రక్షింపబడతారు, ఈ యొక్క నాశనం నుంచి తప్పించబడతారు. ఎంత చక్కగా రాహాబుతో వేగుల వారు చెప్తున్నారు చూడండి. ఆ యొక్క విషయము మరి ఎక్కడ నెరవేర్చబడిందంటే 6వ అధ్యాయము 22 నుంచి 24 వరకు చదివినట్లయితే అక్కడ యెహోషువ వెళ్ళి యెరికో పట్టణాన్ని పట్టుకున్నప్పుడు వాగ్దానం చేసిన రీతిగా, ప్రమాణం చేసిన రీతిగా ఆ రాహాబును తీసుకుని రండి. ఎందుకంటే ప్రియులారా, రాహాబు తన యొక్క తల్లిదండ్రులతో
ఆ గృహంలోనే ఉన్నట్లు మనం చూస్తున్నాం. ఎందుకో పట్టబడింది. అయితే ఏ గృహంలో రాహాబు చెప్పిన ప్రకారంగా వారు ఉన్నారో ఆ నాశనకరమైన సమయంలో వారు రక్షింపబడ్డారు, తప్పించబడ్డారు. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడి యొక్క కష్టకాలంలో మనకు గృహాల్లోనే ఉండండి అని చెప్తూ ఉన్నారు. కాబట్టి మనం ఈ గృహాల్లోనే ఉండి ప్రభుని స్తుతించి ఆరాధించడం ద్వారా, ప్రార్థన చేసుకోవడం ద్వారా ఈ నాశనం నుంచి తప్పించబడగలుగుతాం. కాబట్టి ఎవరు కూడా తొందరపడద్దు, భయపడద్దు. ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకమైన కార్యాలు మనం చేయకుండా ఆజ్ఞ ప్రకారంగా, కట్టడి ప్రకారంగా మనము మన గృహాల్లోనే ఉండి మనము దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. నాశనాన్ని నుంచి మనము తప్పించబడదాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని జ్ఞాపకం చేయాలని మీకు ఆశపడుతున్నాను. పాపల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నప్పుడు 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో విషయాలు మనం చూడగలుగుతున్నాం. అక్కడ ప్రవక్త శిష్యుల్లోని ఒక శిష్యుని భార్య అక్కడ ఏం చేస్తుందో మనం గ్రహించగలుగుతున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఆ యొక్క తన భర్త చనిపోయినప్పుడు ఆ భార్య ఏం చేసిందంటే ఎలీషా దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ విధంగా అప్పుల వారు వచ్చి మరి నా యొక్క 2 కొడుకుల్ని తీసుకుని పోవడానికి వారు సిద్ధపడుతూ ఉన్నారు, నేను ఏం చేయాలని అడిగినప్పుడు, నీ దగ్గర ఏముంది అని అడిగినప్పుడు, మరి కుండలో కొంచెం నూనె ఉన్నదని చెప్పినప్పుడు ఎలీషా గారు చెప్తూ ఉన్నారు, మరి నీవు నీ కొడుకులిద్దరు కూడా ఖాళీ కుండలన్నీ తీసుకురండి, ఇంట్లోకి వెళ్ళండి, తలుపు వేయండి, మీ కుండలో ఉన్న కొద్ది నూనెను ఖాళీ కుండలన్నింటిలో పోయండి అని చెప్పినప్పుడు ఆమె చేసిన పని ఒకసారి మనం చదువుకుందాం. 4వ అధ్యాయము 4వ వచనం, 2వ రాజుల గ్రంథం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును తన కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గమనించిన ప్రియులారా, ఆ సమయంలో ఆ గృహంలో ఏమి ఉన్నదో దానినే తలుపు మూసి లోపల ఉండి ఆ మిగిలిన ఖాళీ కుండల్లో పోయండి అని చెప్పడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇక్కడ లోపల నుండి తలుపు మూసుకొని మనం చేయవలసిన పని ఈ దినాల్లో అది మనకి దేనికి సాదృశ్యంగా ఉందంటే, యేసు ప్రభువు వారు చెప్పారు, నీవు తలుపు వేసుకుని ప్రార్థన చేయి. కాబట్టి మనకు ఉన్నదేంటి? ప్రభువుల విశ్వాసం. మనం చేయగలిగిందేంటి? ప్రార్థన. ఈ రెండే మన దగ్గర ఉన్నాయి. కాబట్టి మనం కుటుంబ సమేతంగా మన గదిలో ఉండి తలుపులు మూసుకొని ప్రార్థన చేసినప్పుడు, అందుకని 1వ తిమోతి పత్రిక 2వ అధ్యాయంలో మనం చదువుకుంటూ ఉంటాం. అక్కడ మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు, కృతజ్ఞతాస్తులు చేయవలని నేను హెచ్చరించుచున్నాను అంటూ ఉంటాడు పౌలు గారు తిమోతికి రాస్తూ. కాబట్టి ఈ లాక్డౌన్ దినాలలో మనం తలుపులు మూసేసుకుని లోపల ఉండి మనం చేయవలసిన పని ఏంటంటే ప్రార్థన, 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 విజ్ఞాపన, విజ్ఞాపన, విజ్ఞాపన. మరి మనం చేయవలసిన ఇదే పని మనం చేసినప్పుడు దేవుని ఆశీర్వాదం మనకు ఎంతో కలుగుతుందన్నమాట. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, రాహాబు దేవుడు చెప్పినట్టు చేసింది. ఇక్కడ ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య ప్రవక్త చెప్పినట్టు చేసింది. ఈ దినాలలో మనము మన ప్రభు చెప్పింది చేద్దాం, మన ప్రభు చెప్పింది చేద్దాం. తలుపులు వేసుకోవలసిన సమయం వచ్చినప్పుడు, ఇంట్లోనే ఉండవలసిన సమయం వచ్చినప్పుడు మరి మనం ఏం చేయాలో ప్రభు చెప్పారు కదా, దాన్ని మనం చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా చేసినప్పుడు గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకు దయచేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే మన ప్రభువు చెప్పిన మాట ప్రకారంగా మనం చూస్తూ ఉన్నప్పుడు మనము దేవుని అడగవలసిన బాధ్యత మన మీద అంతైనా ఉన్నది. ప్రార్థనలు ఏంటి? దేవుని అడగడం కదా. కాబట్టి లూకాసు సువార్త 11వ అధ్యాయము 9 నుంచి 13 వరకు చదివినట్లయితే ప్రభువారు ఏం చెప్తున్నారంటే, మీరు ఇహలోక సంబంధమైన తల్లిదండ్రులుగా ఉండి మీ పిల్లలకు అడిగినవన్నీ ఇస్తున్నారు కదా,
కాబట్టి పరలోక తండ్రి అయిన నేను కూడా మీకు ఎంతో అడిగినది నిశ్చయముగా ఇస్తానని చెప్తున్నారు. మంచిదే. కాబట్టి దినాల్లో మనం ఏం చేస్తున్నామంటే మనకు కావాల్సినవన్నీ అడుగుతూ ఉన్నాం. నాయన మాకు ఆహారం ఇవ్వండి, నాయన మాకు పానాలు ఇవ్వండి, నాయన మాకు అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని అడుగుతున్నాం. మంచిదే. ఈ కష్టకాలంలో పని లేదు, బయటికి వెళ్ళే అవకాశం లేదు కాబట్టి ప్రభుని అడిగితే ప్రభు మనకి అనుగ్రహిస్తున్నారు. అయితే ప్రాముఖ్యంగా ఇంకనూ ప్రాముఖ్యమైన స్థితిలో మనం అడగవలసిన విషయం ఏంటో ప్రభు వారు ఇక్కడ మనకి బయలుపరుస్తున్నారు. చూడండి, లోకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాం. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుననెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనాంగమా, ఈ దినాలలో మనం అడగవలసిన ప్రాముఖ్య విషయాన్ని మనం మర్చిపోతా ఉన్నాం. నాయనా మాకు ఆహారం ఇవ్వండి, నాయనా మాకు వస్త్రాలు ఇవ్వండి, అది ఇవ్వండి, ఇది ఇవ్వండి అని ఇహలోక సంబంధమైన అవసరాల కొరకు మనం అడుగుతున్నాం. కానీ ఈ దినాలలో మనం తప్పనిసరిగా ప్రభుని అడగవలసిన ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే, ఇక్కడ ఈ 13వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నారు, మీ పరలోకపు తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. హల్లెలూయా. కొన్ని వారం నేను పరిశుద్ధాత్మ యొక్క ప్రాముఖ్యత గురించి చెప్పడం జరిగింది. క్రీస్తు యేసు లేని వారి ఆత్మ మీలో ఉన్న ఎడల ఆయన తన ఆత్మ ద్వారా మిమ్ములను కూడా జీవింపచేయును. ఈ దినాలలో పరిశుద్ధాత్మ దేవుని కార్యము మన జీవితాల్లో ఎంతైనా అవసరమై ఉంటున్నది. అందుకని యేసుక్రీస్తు ప్రభు వారు అడగండి, అన్నిటికన్నా ముఖ్యంగా మీ పరలోకపు తండ్రిని అడగండి, మీ పరిశుద్ధాత్మని మనం అడగండి అని ప్రభు చెప్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన గృహాలలో ఉండి మనం ఏం చేయాలంటే పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ఇప్పుడు ప్రభుని ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో ప్రభు సెలవిస్తూ ఉన్నారు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు దేని గురించి చింతించకండి, కానీ నా రాజ్యము నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ నేను మీకు ఇస్తానంటూ ఉన్నాను. అయితే రాజ్యము నీతి అంటే ఏంటి? దేవుని రాజ్యము భోజనము పానము కాదు, కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమై ఉంటూ ఉన్నదని కొరింథీ పత్రికలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, ఈ దినాలలో పరిశుద్ధాత్మ కొరకు మనం ఎంతగానో దేవుని అడిగి పొందుకోవాలి. నింపబడుతూ ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రాముఖ్యత ఈ దినాలలో ఎంతగా ఉందో అనేక వచనాలు చదివి మీకు వినిపించాలని ఆశపడుతున్నాను. సమయం లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుని కార్యాల కొరకు ఇంకొక సమయంలో నేను మీతో మాట్లాడగలుగుతూ ఉంటాను. కానీ ప్రియులరా, మనము ఈ దినాలలో ఎక్కువగా పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థన చేయాలని యేసు ప్రభు వారు మనతో చెప్పారు. ఆది సంఘము కూడా పరిశుద్ధాత్మతో నింపబడి అనేక కార్యాలు ప్రభు కొరకు చేశారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనం చేయవలసిన 2 ప్రాముఖ్యమైన కార్యాలు కొన్ని వారు నేను చెప్పాను. ఏంటంటే అవి? మొట్టమొదటిది ప్రకటించుట, రెండవది ఫలించుట. పరిశుద్ధాత్మ దేవుడు ఆ శక్తిని మనకి ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా దేవుని సువార్తను మనం ప్రకటించాలి. పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా ప్రభు కొరకు మనం ఆత్మ ఫలమును ఫలించాలి. కాబట్టి పరిశుద్ధాత్మ కొరకు అడగడం ఎంత ప్రాముఖ్యమైన సంతోషం ఆలోచన చేసుకుందాం. కాబట్టి తలుపు వేసుకుని మేడ గదిలో ఏ విధంగా ఆది సంఘము పరిశుద్ధాత్మ నింపుదలకు ప్రార్థన చేసుకుని వారు కనిపెట్టుకుని పొందుకున్నారో అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడగలుగుతూ ఉంటాం. 1వ అధ్యాయం 2వ అధ్యాయం కూడా, తర్వాత మనం చూసినట్లయితే 4వ అధ్యాయం 31వ వచనంలో కూడా పరిశుద్ధాత్మతో వారు నింపబడ్డారు. అదేవిధంగా 10వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే కొర్నేలియులో వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. ప్రియ దేవుని జనాంగమా, మనము కూడా ఈ దినాలలో ఎక్కువగా దేవుని ఆత్మ చేత నింపబడి ఈ కష్టకాలంలో ప్రభు కొరకు నిలబడడానికి శక్తిని సంపాదించుకోవాలి. కాబట్టి ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మలో ఆనందించేవారుగా మనం సిద్ధపడాలి. అటువంటి ఆనందము, సంతోషము ఆ ప్రభు మనం గదిలో ఉండి ప్రార్థించడం ద్వారా మనకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మను పొందుకున్న ఆది సంఘము ఏం చేసిందో మనం కూడా ఇప్పుడు చేయవలసిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఆది సంఘం అప్పుడు ఏం చేశారండి? కష్టం వచ్చినప్పుడు అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ పేతురు చెరసాలలో పెట్టబడ్డాడు. సంఘం అయితే ఏం చేస్తుంది అని అక్కడ మనం చదువుకోగలుగుతూ ఉన్నాం. అపొస్తలుల కార్యాలు 12వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. అయితే సంఘం ఎక్కడున్నారో కూడా మనం ఆలోచన చేయాలి. వాడు మందిరానికి రాలేదు, సమాజ మందిరానికి రాలేదు, కానీ వారి కాపరి అయిన పేతురు చెరసాలలో పెట్టబడ్డాడు. అయితే సంఘము ఎక్కడ ఉన్నారంటే ఒక ఇంట్లో ఉన్నారని రాయబడింది. అక్కడ ఇంట్లో ఉన్నారని రాయబడింది. 12వ అధ్యాయం 12 నుంచి 17 వరకు చదివినట్లయితే తలుపు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు. అప్పుడు పేతురు వచ్చి ఏం చేశారంటే తలుపు తట్టాడు. అంటే ప్రభు చెప్పిన కార్యం చేస్తున్నారు. ఇక్కడ యేసయ్య అన్నాడు, మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోకి వెళ్ళి తలుపు మూసుకొని ప్రార్థన చేయండి అన్నాడు. ఇప్పుడు శ్రమ వచ్చింది, కష్టం వచ్చింది. పేతురు గారు చెరసాలలో పెట్టబడ్డాడు. సంఘం అయితే అత్యాశక్తితో తలుపు వేసుకుని పేతురు కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని సంఘమా, ఈ దినాలలో మనము కూడా ఎక్కడున్నా అక్కడే గదిలో ఉండి కుటుంబ సమేతంగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఇక్కడ ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నారు. ఈ లాక్డౌన్లో మరి దేవుని సేవకులందరికీ కొంచెం విశ్రాంతి వచ్చిందని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే పేతురు గారిని చెరసాలలో పెట్టిస్తే పేతురు గారు వెళ్ళి హాయిగా నిద్రపోతున్నాడంట. ఇప్పుడు మేము కూడా ఏం చేస్తున్నామంటే మరి ఆరాధనలు లేవు, ప్రార్థనలు లేవు, గృహ దర్శనాలు లేవు, ఏం చేయడానికి ఏమీ లేక ఉంటే తింటున్నాం, లేకపోతే ఇంట్లోనే ఉండి పేతురు గారిలా కొంతమంది నిద్రపోతున్నామేమో అని నేను అనుకుంటున్నాను. కానీ పేతురు నిద్రపోనివ్వలేదు. ఏంటి? సంఘము చేసిన ప్రార్థన. కాబట్టి నీ కాపరి, నీ సేవకుడు, నీ నాయకుడు దేవుని కొరకు బహు బలంగా వాడబడాలంటే నీవు ఇంట్లో నుండి నీ సేవకుల కొరకు ప్రార్థన చేయాలి. చాలా సంఘాలలో విశ్వాసులు ప్రార్థన చేయదు కాబట్టి వారి సేవకులు బహుగా వాడబడే అవకాశాలు కనపడలేదు. కాబట్టి పేతురు గారిని నిద్రపోకుండా చెరసాల నుంచి బయటికి రప్పించిన శక్తి దేనిలో ఉందంటే సంఘము చేసిన ప్రార్థనలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సంఘమా, మీరందరూ ఎక్కడున్నో అక్కడ ఈ లాక్డౌన్ దినాలలో చేయవలసిన ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే ప్రార్థన. పరిశుద్ధాత్మ నింపుదల కొరకు ప్రార్థన, అదేవిధంగా నీ సంఘము కొరకు, సేవకుల కొరకు ప్రార్థన. తిమోతి పత్రికలో చెప్పబడిన రీతిగా దేశములన్నిటి కొరకు, ప్రజల కొరకు, అధికారుల కొరకు, రాజుల కొరకు ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా దేవుని గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. కాబట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, పరిశుద్ధాత్మతో నింపబడండి, పరిశుద్ధాత్మలో ఆనందించండి. మీ సేవకుల కొరకు, సంఘాల కొరకు, పరిచయం కొరకు ప్రార్థన చేయండి. ఈ లాక్డౌన్ దినాలు పూర్తయిన తర్వాత నేను నమ్ముచున్నాను ఏంటంటే పరిచర్య విస్తరింపబడవచ్చు. దేవుని సంఘము క్షమాభివృద్ధి పొందుకోవచ్చు. దేవుని సంఘము పరిశుద్ధాత్మ శక్తి చేత విస్తరింపబడవచ్చున్నదని నేను అనుకుంటున్నాను. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేసి దేవుని రాజ్యంలో బలంగా స్థాపించబడినట్లు దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుందాం, కన్నీరు కారుద్దాం, విజ్ఞాపన చేద్దాం. సంఘం క్షేమాభివృద్ధి పొందాలి. ప్రభు త్వరగా తిరిగి రాబోతా ఉన్నారు. ఆయన రాకడ ముందు సంఘము సిద్ధపరచబడాలి. సంఘములో అనేక గొర్రెలు చేర్చబడాలి. కాబట్టి ప్రభు చెప్పిన రీతిగా
ప్రార్థన చేసి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుని మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ పరిశుద్ధుడ నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవుడు నాయన, ఆశ్చర్యకరుడు తండ్రి. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ కష్టకాలంలో రాజా నీ సంఘం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సంఘాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నాయన. నీ సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువా ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ శక్తి చేత నింపండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి సంఘముని సువార్తను ఈ లోకమంతా ప్రకటించడం సిద్ధపరచండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపి కృపావరములు అనుగ్రహించిన ఆయన నీ కొరకు బలమైన రీతిలో వాడుకోనండి ప్రభా. నీకు స్తోత్రాలు. సంఘం విస్తరించబడాలి, నీ రాజ్యము స్థాపించబడాలి నాయన. ప్రతి ఒక్కరు ఆత్మీయ వరములతో నింపబడి నాయన నీ కొరకు బలమైన వారిగా వాడబడాలి తండ్రి. అటువంటి స్థితి ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ఇదిగో తండ్రి, ఈ నాశనకరమైన తెగులు ప్రభు నాశనము చేసి మాకు నాయన స్వస్థత అనుగ్రహించడం, త్వరగా విడుదల అనుగ్రహించడం ప్రభు. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభు జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి సర్వాంగ కవచమును ధరించుకొని అపవాది అగ్ని బాణమును చల్లార్చడానికి నాయన మమ్మలను ప్రభు బలపరచండి దేవా. నీకు స్తోత్రాలు. నా ప్రాణమా నీవేళ కృంగినావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షించు. ఆయనే నా రక్షణకర్త, ఆయనే నా దేవుడని ఇంకను నేను ఆయనను స్తుతించదను. హల్లెలూయా. ప్రభా నీ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో దీవెన ఆశీర్వాదం కాపుదల సదాకాలం నీకు తోడేయును గాక. ఆమేన్, ఆమేన్. వందనం. నీవు మాతో ఉండా మాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. నీవు నాతో ఉండా నాకు భయమే లేదు, నేను దావీదు వలె ఉందును. గొల్యాతును పడగొట్టి జయముందెదన్, గొల్యాతును పడగొట్టి జయముందెదన్. అభిషేకమా అభిషేకమా నన్ను దీవించనాపైకి దిగినమయ్యా. అభిషేకమా అభిషేకమా నన్ను బలపరచనాపైకి దిగినమయ్యా. నన్ను దీవించనాపైకి దిగినమయ్యా. నన్ను బలపరచనాపైకి దిగినమయ్యా. ఈ లేఖన భాగాలను మీరు గుర్తించుకునే విధంగా ఈ సందేశం అంతటికి 3 వాక్య భాగాలు నేను మీకు ఇస్తా ఉన్నాను. 6-6-4-4-2-2 ఈ విధంగా మీరు గుర్తించుకుంటూ బాగుంటుంది. మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. రెండవదిగా 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనం. మూడవదిగా 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. ఈ 3 వాక్య భాగాలు మనం గుర్తించుకుని మరి తలుపులు వేయబడి మనం చేయవలసిన ప్రార్థన కార్యక్రమాన్ని జరిగించుకోవాలనే ఉద్దేశంతో ఈ వాక్య భాగాలు గుర్తుండేలాగా నేను మీకు చెప్తూ ఉన్నాను. 6-6-4-4-2-2 మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం, 2వ రాజులు 4వ అధ్యాయం 4వ వచనం, 1 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం. దేవునికి స్తోత్రం.